సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. పర్యావరణాన్ని కాపాడడానికి కాలుష్యాన్ని తగ్గించాలని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పోరాడుతుంటే ఆ వచ్చే ఆటో వాడు ఇవేం పట్టించుకోవట్లేదు సార్. 10 బొగ్గు రైళ్లు వస్తే ఎంత పొగొస్తుందో అంత పొగొచ్చే ఆటో నేసుకొని వస్తున్నాడు. సీజ్ చేసి పారేండి సార్. ఏ ఆటో? ఇప్పుడు వస్తుంది సార్, AP 160359. ఓకే సార్, రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ లా ఉన్నారు. చాలా థ్యాంక్స్ సార్. మరి నా జన్మభూమిని కాపాడుకోనా? నా డ్యూటీ నేను చేశాను, మీ డ్యూటీ మీరు చేయండి సార్. జై హింద్ సార్. జై హింద్. రావు గారు, ఆ ఆటో ఆపండి. సార్. ఏ బాబు, బండి ఆపు. ఏంటి సార్? ఏంటయ్యా నీ బండిలో ఇంత పొగ ఏంటయ్యా? సార్ పిలుస్తున్నారు, పదా పదా. ఏంటి సార్? ఏంటా పొగ? ఇలానే నడుపుతున్నావా? లేదు సార్, ఇప్పుడే ఇలా వస్తుంది. రేపు దొరికినా ఇదే మాట చెప్తావుగా? ఎంతమందిని చూసింటాను. సార్ నిజం చెప్తున్నాను సార్. చెప్పావులే, ఒక చెత్త ఆటో కొనేసి ప్రజల ప్రాణాల మీదకి తీస్తున్నావు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నావు. అయ్యో సార్, అది చాలా మంచి కండిషన్లో ఉన్న ఆటో సార్. ఈ ప్రాబ్లం అసలు లేదు. కొన్నాక ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ మాటలు నేను నమ్మను గానీ ముందు ఫైన్ కట్టు. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. అది ఏం లేదు సార్. సార్. రాజా, బండిలో పేపర్లు ఉన్నాయేమో చూడు. ఉన్నాయి సార్, ఒరిజినల్సే ఉన్నట్టున్నాయి సార్. అవునా? మెల్లిగా తీసుకొచ్చేసి, ఏం తెలియనట్టు. అలాగే సార్. ఫైనేస్ వదిలేస్తాడన్న డౌట్లో పేపర్ లేకుండా చేద్దాం అనుకుంటే ఒరిజినల్స్ పెట్టుకున్నావా? నాకు అలా కలిసి వస్తుంది. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఫైన్ కట్టమని చెప్పా కూడా నా ఆటో మంచిది బంగారం అంటావేంటి? సరే సార్, కడతాను. ఓకే, అసలు ఆ బండికి పేపర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్, పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉంది. దానికి పొల్యూషన్ సర్టిఫికేట్ ఎవడిచ్చాడు? సార్ నా ఆటోకి ఆ ప్రాబ్లమే లేదు సార్. డీజిల్తోనే నడుపుతున్నాను. ఆయిల్లో ఏమైనా కల్తీ కలిసి ఉంటుంది. ఇక అలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను. సరే, ముందు పేపర్లు చూపించు. పదండి సార్. పద. పిచ్చోడా. ఏమయ్యా, లేట్ అవుతుంది. వెళ్దాం సార్. ఉన్నాయని చెప్పి మొత్తం వెతుకుతున్నావేంటి? ఎక్కడ పెట్టావో కూడా తెలీదా? ఇక్కడే పెట్టాను సార్, కనిపించట్లేదు. ఇప్పుడు నీ కథ మొత్తం అర్థమైంది. పేపర్లు లేని బండేసుకొని వచ్చి కిరోసిన్ పోసుకొని తోలేస్తున్నావు. సార్ ఎక్కడ దొంగిలించావు? సార్ ఫైనాన్స్ లో కొన్నాను సార్. ఆహా, అయితే వాళ్ళకి ఫోన్ చేసి ఆర్సీ ఫోటో పెట్ట. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయిగా. మా మీద నమ్మకంతో ఒరిజినల్స్ కూడా మాకే ఇచ్చారు సార్. అబద్ధం మీద అబద్ధం చెప్తున్నావుగా. సార్ అమ్మ తోడు సార్, నిజం. నమ్మాలంటే పేపర్లు తీసుకోండి. ఎక్కడో పడిపోయి ఉంటాయి సార్. ఎలాగన్నా వెతికి తీసుకొస్తాను. ముందు ఫైన్ కడతాను సార్. పత్రాలతో వచ్చినప్పుడు ఫైన్ కూడా కట్టి ఆటో తీసుకెళ్ళు. సార్ 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 సీజ్ చేసి సార్ సార్ దీని మీద ఎన్నో జీవితాలు ఆధారపడున్నాయి సార్. ఎన్నో చేయాల్సి ఉంది. ప్లీజ్ సార్, దీన్నే నమ్ముకున్నాను సార్. ప్లీజ్ సార్, సీజ్ చేయకండి సార్. ఈ సెంటిమెంట్ డైలాగులకి మేము పడిపోం బాబు. పత్రాలు తెచ్చి నీ వెహికల్ నువ్వు తీసుకెళ్ళు. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ కుదరదు ప్లీజ్ బాబు, సార్, ఒక్కసారి నేను చెప్పేది కుదరదు. వినండి సార్.
సార్ పత్రాలు ప్లీజ్ సార్. తీసుకొచ్చి నీ బండి తీసుకెళ్ళు. ఓకే? భలే ఆటో ఎక్కానయ్యా. ఛే, ఆగండి. దేనికి? ఆటో ఇంక వెళ్ళదుగా. ఏమనుకోకండి సార్. ఏంటయ్యా, నీ పేపర్ నేను తీశాను అనుకుంటున్నావా? నాకేం కర్మయ్యా, చూసావు కదా. భలే వాడివయ్యా. రావు గారు, ఈ బండిని స్టేషన్కి తీసుకురండి. అలాగే సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. పత్రాలు తీసుకొచ్చి బండి తీసుకెళ్ళవయ్యా. ఎక్కడో పడిపోయి ఉంటాయన్నావు కదా, వెతికి పట్రా. సార్ సార్ ప్లీజ్ సార్. రండి సార్, రావు సార్, గారు, రండి. ప్లీజ్ సార్. అరణ్యమంతా తరిగిన ఈ మృగాలు మాత్రం పెరిగేన మహాల జ్వాలే రగిలేన పగసెగ తగిలే సీజ్ చేస్తున్నాం. క్రోధాలే మిగిలేన ప్రాణాలే నలిగేన నేలంత ప్రబలేన నేరమే స్వార్థాలే మరిగేనలేను నే అణిచేల జగాన జగాన. నెలకి 20,000 టంచనగా నాకు ఇచ్చేయాలి. రేగు కదిలేన నేను ఇస్తాను అత్తయ్య. ఇంకా ఈ 6 నెలల్లో ఏ నెల ఇవ్వకపోయినా మీ అక్క మీ ఇంటికి వచ్చేస్తుంది. మాట బెగ నువ్వు చేసిన ఛాలెంజ్ ఈ కారణంగా నీరు గారిపోకూడదని, ఆ భూపతికి ఆ అవకాశం కూడా ఇవ్వకూడదని, గెలవాలని, నా సంపాదనతోనే మీ అందరి బాగోగులు చూస్తాను. ఇంకా ఈ 6 నెలల్లో ఏ నెల ఇవ్వకపోయినా మీ అక్క మీ ఇంటికి వచ్చేస్తుంది. మీ అందరి బాగోగులు చూస్తాను. అంత కండిషన్ పెట్టి పేబమ్మ పురందరిని రానిచ్చిందా? అవునంటండి. అక్షర ఇంకేం చెప్పింది? అమ్మాయి, ఖుషి, రాఘవేంద్ర సంతోషంగా ఉన్నారంట. ఇంటికే వస్తున్నాను అని చెప్పింది. వాడికి మరో భారం పడింది. ఆ భూపతి వల్ల అక్షర సాయాన్ని కూడా వాడికి తీసుకోలేని పరిస్థితి. ఆ దేవుడే సాయపడాలి. బుజ్జమ్మా, అరే చిన్ని, బుజ్జి, ఏంటమ్మా అది? మట్టి బుజ్జమ్మా, రేపు స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంది. మట్టి వినాయకుడిని చేసి తీసుకురమ్మన్నారు. మట్టి వినాయకుడినే పెట్టాలంట కదా, కెమికల్స్ పెట్టకూడదంట కదా. అవునరా, వాటిని నీటిలో నిమజ్జనం చేయటం వల్ల నీరు కలుషితం అవుతుంది, పర్యావరణానికి చేటు. బాగుంది. ఇదిగో తీసుకో. చిన్ని, ఎప్పుడొచ్చా? ఇప్పుడే బుజ్జి మమ్మీ. అమ్మా చూడు. ఓ, ఎవరు కొని పెట్టారు? బాగుంది. కొనలేదమ్మా, బుజ్జమ్మ గారు చేశారు. అవునా? అవునమ్మా, రేపు మా స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంది.
మట్టి తీసుకొచ్చాం. బుజ్జమ్మని అడిగితే చేసిచ్చింది. అవునమ్మా, అచ్చన్ తయారు చేసిన వాళ్ళలాగే చేశారండి. నిజంగా ఇంత బాగా చేయడం ఎలా తెలుసు? నా చిన్నప్పుడు నా స్నేహితురాలు నాన్నగారు చేసేవారు. మా ఇంటి పక్కనే వాళ్ళిల్లు. వాళ్ళింటికి వెళుతున్నప్పుడు ఆయన చేసేది చూసేదాన్ని. అలా నేర్చుకున్నాను. గ్రేట్ అండి, మీలో ఎంత ఆర్ట్ ఉందా ఇప్పుడే తెలిసింది. బుజ్జమ్మ, నాదో డౌట్. వినాయకుడికి తొండం ఎందుకుంటుంది, మళ్ళా ఫేస్ ఎందుకుండదు? అదో కథమ్మా. చెప్పాలి 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 చెప్పాలి. సరే సరే చెప్తాను, రండి. ఆనాడు కైలాసంలో పార్వతీదేవి స్నానానికి వెళుతూ తనకి కాపలాగా ఉండాలని నలుగు పిండితో ఒక అందమైన బొమ్మను చేసి దానికి జీవం పోసింది. ఆ బాబుని అక్కడ కాపలాగా పెట్టి తన శక్తిని ఆ బాబుకి ప్రసాదించి ఎవ్వర్నీ లోపలికి రానివ్వద్దని చెప్పి వెళుతుంది. అంతలో శివుడు బయట్నుంచి వస్తాడు. ఆ చిన్న బాలుడు లోపలికి రావద్దని అడ్డుపడతాడు. ఆ బాలుడు ఎవరో తెలియని ఆ పరమశివుడు ఎంత చెప్పినా వినని ఆ బాలునిపై ఆగ్రహంతో, నాకే అడ్డుపడతావా, నన్నే లోపలికి వెళ్లనివ్వవా అని తన త్రిశూలంతో ఆ బాలుని తల మొండాన్ని వేరు చేస్తాడు. అప్పుడే స్నానం ముగించుకుని వచ్చిన పార్వతీదేవి తన బిడ్డ మరణించి ఉండటంతో భరించలేకపోతుంది. నా బిడ్డను చంపేశారు, నా బిడ్డ నాకు ప్రాణాలతో కావాలని గట్టిగా పట్టుపట్టడంతో అప్పుడు శివుడు ఉత్తర దిక్కు వైపు ఎవరైతే తలపెట్టి పడుకుంటారో వారి తలతోనే ప్రాణం తిరిగి వస్తుందని తెలుసుకున్న ఆ మహాశివుడు తన గణాలను పంపి ఆ దిక్కువైపు ఎవరైతే నిద్రిస్తున్నారో వారి తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. అయ్యో! వాళ్ళు ఉత్తర దిక్కునంతా వెతగ్గా ఆ దిక్కువైపు ఒక ఏనుగు తలపెట్టి పడుకొని ఉండటం గమనించి శివగణాలు వెంటనే ఆ ఏనుగు తల నరికి శివుని వద్దకు తీసుకుని వచ్చారు. శివుడు ఆ ఏనుగు తల తీసుకుని తాను నరికిన ఆ బాలుని దేహానికి అతికించాడు. ప్రాణం పోశాడు. ఆ విధంగా వినాయకుడికి ఏనుగు రూపం వచ్చింది. ఓ, ఇదా కథ బుజ్జమ్మా? అవునమ్మా. అరవిందా, ఏవేంద్రా అలా ఉన్నావు? ఆటో తీసుకురాలేదే? సీజ్ చేశారు. దేనికండి? ఏం జరిగింది? ఏంటయ్యా నీ బండ్లోంచి ఇంత పొగ? ఒక చెత్త ఆటో కొనేసి ప్రజల ప్రాణాల మీదకి తీస్తున్నాం, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ముందు పేపర్లు చూపించు. సీజ్ చేస్తున్నాం. కండిషన్ లో ఉన్నదే కదండి మనం తీసుకున్నాం, అలా ఎలా జరిగింది? అదే తెలియట్లేదు. సేట్ కూడా మనల్ని నమ్మి ఒరిజినల్ ఆర్సీ ఇచ్చేశాడు. అది ఎవరో తీసేశారు. బండ్లో పెట్టడమే నా తప్పైపోయింది. అవి చూపిస్తేనే ఆటో ఇస్తారు. ఎక్కడున్నాయని తెచ్చేది? నాకంతా అయోమయంగా ఉంది. ఇంకో ఆటో తీసుకోవడానికి కూడా, అడ్వాన్స్ కట్టడానికి కూడా అంత డబ్బు లేదు. మళ్ళీ మొదటికే వచ్చాను. నాకేం అర్థం కావట్లేదు. బాధపడకండి. మీరేం చేశారని ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది. పత్రాలు ఎక్కడ మిస్ అయ్యాయో కనిపెడదామండి. మళ్ళీ అదే ఆటో తెచ్చుకుందాం. అయ్యయ్యో 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 అయ్యయ్యో. బుజ్జి, ఇప్పుడే ఆ నోటా ఈ నోటా పాకి నా నోటీస్కొచ్చింది అల్లుడు. భాష రేంజ్ లో ఒక్క ఆటోతో సంపాదిస్తానని చెప్పి వీరు లెవెల్లో ఛాలెంజ్ చేసావు. అదే ఆటో సీజ్ అయిపోయిందంటగా. పాపం
ఎంత కష్టం వచ్చిందక్క నీ బిడ్డకి. అయినా అసలు తప్పు నీది ఉందిలే. ఆ రోజు రాఖీ కట్టుంటే ఒక ఎకరం ఇచ్చేసేవాడిని కదా. డామ్ డూమ్ డుస్కని నన్ను పంపేశావు. ఇప్పుడు చూడేమైందో. ఇంకేం చేస్తాడు. అయినా ఈ టైంలో అనకూడదు కానీ తప్పట్లేదు. మరి ఛాలెంజ్ లో నేనే గెలవాలని నాకు ఉంటుంది కదా. అదేమో మానవ నైజం. అదేంటంటే అల్లుడు, ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు కదా అని చెప్పి అక్షర గారు సాయం చేస్తే మాత్రం తీసుకోకూడదు. నీ సంపాదనతోనే అనే కదా మన ఛాలెంజ్. అదనమాట. లేదు తీసుకుంటానంటే తీసుకో, ఓడిపోయానని ఒప్పుకొని. అర్థమవుతుంది. ఏమీ చెప్పలేని సిచ్యువేషన్. ఓ పని చేస్తావేంటి? నేనొక జాబ్ ఇస్తాను, చేస్తావా? వెళ్తావా? అబ్బా చెప్పని వల్లుడు, నీళ్ళన్నా గడవాలి కదా. నా ఇంటికి సెక్యూరిటీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. వేరే వాళ్ళెందుకు, నీకే అది ఇస్తాను. ఒక 10,000 అనుకుంటున్నాను. నువ్వు కాబట్టి మరో 5,000 వేసి ఇస్తాను. భూపతి 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 కోప్పడకల్లుడు, పెద్ద పనే ఉండదు. నేను కారులో వస్తూ వెళ్తూ ఉంటే నువ్వు గేటు తీస్తూ వేస్తూ ఉండాలి, అంతే. రేయ్, నీ అహంకారం ఇక్కడ చూపించకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చింత చచ్చినా పులుపు చావలా. ఇలా అయితే కష్టమక్కాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. నా కాళ్ళు పట్టుకోవాల్సిందే. రేయ్, ఎవర్రా నీ కాళ్ళు పట్టుకునేది? ఇంకొక మాట మాట్లాడావంటే ప్రాణాలతో ఉండవు, పో. అబ్బో, ఆఖరికి నువ్వు కూడా కోపడుతున్నావుగా. సరే, సహృదయంతో జాబ్ ఇస్తా అన్నా, వద్దు అంటున్నారు. అక్కాయ్, ఇచ్చిన అవకాశాన్ని కాలదనుకోకండి. చెప్పాగా, తర్వాత మళ్ళీ మీరు నా కాళ్ల దగ్గరికి రావాల్సిందే అని. వస్తాను. అర్థమైందా? ఎవరి స్థానం ఏంటో, ఎవరి స్థాయి ఏంటో, ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారు. నువ్వు ఎప్పటికైనా మా అమ్మ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని చెప్పడానికే ఇలా జరిగింది. వారు ఎప్పుడూ మీ దగ్గరికి రారు. మీ స్థానం మాత్రం ఎప్పుడూ ఇదే. అది ఆ దేవుడే మళ్ళీ నిరూపించాడు. చాలారా? జారిపడ్డా. అదే నిజమైపోద్దని పగటి కలలు కంటున్నారు. గెలిచింది నేను.